ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం అయితే మారిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ పెట్టుబడుల విషయంలో ఎంఓయూలు కుదుర్చుకోగా మరికొన్ని కంపెనీలు కూడా ఎంఓయూలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల రూపంలో వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలియజేశారు. సో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటు ముఖ్యమంత్రితో పాటుగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వారి చొరవతోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అనంతపురం కేంద్రంగా చేసుకుని 1,00,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. బ్రెజిల్కి చెందినటువంటి విమానాల తయారీ చేసేటువంటి ఒక సంస్థ ఇప్పుడు భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందని, అయితే ఈ ప్రాజెక్టు కోసం గుజరాత్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ కూడా పోటీ పడుతుందని, అయితే బ్రెజిల్ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతుందని, అది కూడా అనంతపురంలో ఈ బ్రెజిల్ విమానాలు తయారు చేసేటువంటి కంపెనీ అక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసేలాగా వ్యూహరచన చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రానికి విమానాల తయారీ కేంద్రం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బ్రెజిల్కి చెందినటువంటి విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్తో అదానీ ఏరోస్పేస్ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంది. ఈ మేరకు దేశంలో విమానాల తయారీ కేంద్రాన్ని బ్రెజిల్ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. వ్యాపార, వాణిజ్య, సైనిక విమానాలు అలాగే విమానాల విడిభాగాల తయారీలో ఎంబ్రాయర్కు గుర్తింపు అయితే ఉంది. దేశంలో చిన్న మధ్యస్థాయి ప్రయాణికుల విమానాల తయారీ యూనిట్ను ఈ సంస్థ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్తో పాటుగా గుజరాత్ కూడా పోటీ పడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో విమానాల తయారీ ప్రధాన ప్రాజెక్ట్ లేదా అనుబంధ ప్రాజెక్టును ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా సమాచారం అందుతోంది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైనటువంటి భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిపై వచ్చే నెలలో పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు అనంతపురంలోనే ఎందుకు రావాలి అనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, అనంతపురం జిల్లాలో 1000 ఎకరాల భూములు అయితే అందుబాటులో ఉన్నాయి. అవి బెంగళూరుకి సమీపంగా ఉండడం కూడా ఈ ప్రాజెక్టు కలిసి వచ్చేటువంటి అంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని విమానాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బెంగళూరుకు చెందినటువంటి సరళ ఏవియేషన్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్కు ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రానికి ఏర్పాటుకైతే ప్రభుత్వం ఇప్పటికే అనుమతుల్ని సిద్ధం చేసింది. ఆ సంస్థ 6 సీటర్ల విమాన తయారీ కేంద్రాన్ని 1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతుంది. 500 ఎకరాల్లో స్కై ఫ్యాక్టరీని అభివృద్ధి చేయబోతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2029 నాటికి ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలనేది ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే ప్రాంతంలో ఖాళీగా భూములు అయితే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటిని విమానాల తయారీ కేంద్రం కోసం కేటాయించేలాగా ప్రతిపాదించినట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక లేపాక్షి భూములైనా సరే, శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేటాయించినటువంటి 8,844 ఎకరాల భూములను కలుపుకొని 20,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి అయితే ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి భూములను వెనక్కి తీసుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కొచ్చినట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరోవైపు చుట్టుపక్కల మండలాల్లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ అయితే మొదలైనట్లుగా తెలుస్తోంది. అందులో విమానాల తయారీ ప్రాజెక్టుకు సంబంధించి భూములు కేటాయించేలాగా ప్రతిపాదించింది. ఈ భూములు జాతీయ రహదారి, బెంగళూరు దేవనహల్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం కలిసి వచ్చేటువంటి అంశంగా అధికారులు అయితే పేర్కొంటూ ఉన్నారు. కంపెనీ ప్రతినిధి బృందం ప్రాధాన్యం ఆధారంగా భూములు కేటాయిస్తామంటూ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అధికారులు అయితే స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే
ఈ అనంతపురం జిల్లాలోనే 1,00,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ బ్రెజిల్ చెందినటువంటి విమానాల తయారీ సంస్థ ఇప్పుడు భారీగా పెట్టుబడి పెట్టబోతుంది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.